రాయదుర్గం పట్టణంలో ప్రాచీన దేవాలయం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం ప్రహరీ పుష్కరిణి పనులు 3 ఏళ్లుగా పడకేశాయి. పనుల జాప్యంపై భక్తులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం రాయదుర్గంలో విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ 2023 ఏడాదిలో 4,15,00,000 రూపాయల మంజూరు అయినప్పటికీ 3 ఏళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ ఎండోమెంట్ నిధులతో పాటు స్థానిక భక్తుల విరాళాలు 30 లక్షల రూపాయలు ఇచ్చినా పనులు జాప్యంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. పాలక మండలి లేకపోవడం, దేవాదాయ శాఖ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. ఆలయం పూర్వ వైభవం తీసుకువచ్చేలా అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు వెంటనే తిరిగి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. పనులు ఇలాగే అలసత్వం ప్రదర్శిస్తే భక్తులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దేవరెడ్డిపల్లి రాజేష్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిని. రాయదుర్గంలో ఎంతో ఘన చరిత్ర గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది సుమారుగా 500 ఏళ్ల పైచిలకు చరిత్ర కలిగిన వైభవోపేతమైన దేవస్థానం. ఇది అనేక పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉండడం, ఈ నేపథ్యంలో 2023లో ఎండోమెంట్ మరియు టీటీడీ ఇద్దరు కలిసి ఒక 4,15,00,000 రూపాయలు నిధిని శాంక్షన్ చేయడమైనది. ఈ నిధిలో చుట్టూ ప్రాకారం గోడ కట్టడం, కాంపౌండ్ వాల్ నిర్మించడం మరియు ఇతర చిన్న చిన్న పనులు ముగించాల్సిన అవసరం ఉంది. 2023లో నిధులు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడమైనది. అయితే ఇప్పటిదాకా కేవలం ఒక బునాది స్థాయి మాత్రమే పనులు జరిగింది. 3 ఏళ్లుగా చాలా నత్తనడకగా ఈ కన్స్ట్రక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇది ప్రజలు ఎంత అసహనానికి గురవుతున్నారంటే రాయదుర్గం ప్రజలు విశ్వ హిందూ పరిషత్ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు. విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంది ఈ పనులలో. మ్యాచింగ్ గ్రాంట్ కింద లోకల్ భక్తాదులు, డోనర్సు 30 లక్షలు కడితేనే 1,20,00,000 50 లక్షలు రిలీజ్ అవుతాయంటే ఈ స్థానికంగా ఉన్న అనేక మంది దాతలు ఎంతో ప్రయాసపడి పెద్ద పెద్ద మొత్తాలు అన్నీ కలిపి 30 లక్షలు డిపాజిట్ చేయడమైనది. సిజిఎఫ్ నిధుల కింద 1,50,00,000 రిలీజ్ అవ్వడం జరిగింది. మిగిలిన 2,65,00,000 టీటీడీ నుండి రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఇంత నిధులు ఉన్నా కూడా 3 ఏళ్ల పైచిలకైంది ఇప్పటికే. ఇప్పటిదాకా ఏం పని జరగట్లేదు. ఎవరు ప్రశ్నిస్తున్నారా లేదా, అసలు ఈ నిధుల పరిస్థితి ఏంటి, ఈ కాంట్రాక్టర్ జాప్యమా లేదా ఎండోమెంట్ అధికారుల జాప్యమా, ఏమి అర్థం కాకుండా ఉంది. ఈ నిధులు సమకూర్చిన దాతలైతే విపరీతంగా బాధపడుతున్నారు. 3 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఈ దేవస్థానంలో అసలు పాలక మండలి లేదు, అడిగేవాళ్ళు లేరు, ఈ దేవస్థానం పట్టించుకునే నాతుడే లేదు. ఎప్పుడు చూసినా గొర్రెలు, మేకలు దేవస్థానంలో ఉంటాయి. ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందంటే మీరు ఒక్కసారి వెళ్ళిరండి గుడి చుట్టూ, ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. ఎంతోమందికి ఇలవేల్పుగా ఉన్న ఈ దేవస్థానం ఇంత దుర్భర పరిస్థితికి చేరుకోవడానికి ఎవరి కారణమని ప్రశ్నిస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున. ఎందుకు పాలకులు దీని గురించి పట్టించుకోవట్లేదో అర్థం కావడం లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారిని అడిగితే ఆయన కాంట్రాక్టర్ చేస్తున్నారండి, పని జరుగుతుంది, త్వరలో జరుగుతుంది అంటున్నారు. అంటే మీరు ఎప్పుడు అడిగినా ఇదే ఆన్సరే వస్తుంది. చరిత్ర కలిగిన దేవస్థానాన్ని ఎవరు పట్టించుకోకపోవడం చాలా విషాదకరం. ఈ విషయం పైన విశ్వ హిందూ పరిషత్ తరపున దీనికి ఒక ఆర్గనైజ్డ్గా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం.
ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.